నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. బుధుడు అనగానే సమయస్ఫూర్తి, సంభాషణ చాతుర్యం, తెలివితేటలు, మేధోశక్తి ఈ మాటలన్నీ వినిపిస్తాయి. బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపార నైపుణ్యాలు ఇవన్నీ బుధవారంలో కనిపిస్తాయి. అందుకే జ్ఞానం, తెలివితేటలు, వ్యాపార వృద్ధికి అత్యంత పవిత్రమైన రోజుగా ఈ రోజును పరిగణిస్తారు. ఆలోచనల్లో స్పష్టత, చేతల్లో విజయానికి దారి తీయడానికి విష్ణు ఆరాధన, హరిత వస్తువులు దానం చేయడం ఆవశ్యకం. ఇక బుధగ్రహ ప్రీతిపాత్రంగా బుధవారానికి పేరున్న గణపతి ఆరాధనకు ఈరోజు చాలా ఉత్తమ దినం. విష్ణువు అష్టమ అవతార దైవమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని, అయ్యప్ప స్వామిని ఆరాధించడానికి ఉత్తమ దినంగా పెద్దలు బుధవారాన్ని సూచిస్తారు. ఆలోచనల్లో స్పష్టత, చేతలలో విజయానికి దారితీసే రోజుగా బుధవారాన్ని జ్యోతిష్య, పంచాంగ పెద్దలు అభివర్ణిస్తారు. బుధవారం బుధగ్రహ ఆరాధనతో ఆగ్రహం పోయి నిగ్రహం కలుగుతుందని, జ్ఞానగ్రహంగా బుధునికి పేరుండగా విజ్ఞాన భాండాగారంగా గణేశుడికి పేరుంది. అందుచేత బుధగ్రహంతో పాటు వినాయకుడిని, విష్ణు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి, అయ్యప్ప స్వామిని ఆరాధించాలని పెద్దలు చెబుతున్నారు. ఎవరినైనా ప్రశంసిస్తూ వారి ఉత్తమ వ్యక్తిత్వాన్ని తెలియజేసేటప్పుడు బుద్ధిలో బృహస్పతి అంటారు పెద్దలు. అయితే బుద్ధి, తెలివితేటలు, తర్కం, చమత్కార అదిగా గుణాలన్నింటికీ అధిపతి బుధుడు. విష్ణు స్వరూపుడిగా కీర్తింపబడే బుధుడు వెన్నెల వెలుగుల చంద్రుడి కుమారుడు. బృహస్పతి జ్ఞానప్రదాతగా, బోధో సంపన్నునిగా పేరొందితే తేజో సంపన్నుడైన బుధుడు మేధో సంపన్నుడిగా పేరు పొందారు. జ్ఞాన, విజ్ఞాన, విద్య, న్యాయ, దయా గుణాధిపతిగా గురువు బృహస్పతి పేరొందాడు. బుధు, గురు గ్రహాల మధ్య వ్యక్తిగత శత్రుత్వ వైఖరి ఉన్నా విచిత్రంగా జాతకంలో వీరి కలయిక మేధోశక్తిని పెంచుతుంది, సదాచార సచ్చర్యలను ప్రోత్సహిస్తుంది. ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య వ్యక్తిగత వైరం ఉన్నా ఇద్దరు సమాజ శ్రేయస్సు కాంక్షించేవారైనప్పుడు వారి మధ్య కలయిక ఉత్తమ చర్యలకు ప్రోత్సాహకరంగానే ఉంటుందనే విధంగా బుధ, గురు గ్రహాల కలయిక ఉంటుంది. మిథున, కన్యా రాశులకు ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి. బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి మాట తీరు, విశ్లేషణాత్మక శక్తి, వ్యాపార మెళకువలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరోగ్యపరంగా నాడీ వ్యవస్థ, నరాల బలహీనత, చర్మం, స్వరపేటికకు బుధుడు కారణంగా పంచాంగ జ్యోతిష్య ప్రముఖులు చెబుతారు. బుధాత్య యోగం కలిగితే మహత్తర ప్రయోజనాలు కలుగుతాయి. బుధుడు, సూర్యుడు కలిస్తే అది బుధాదిత్య యోగం కలిగిస్తుంది. బుద్ధి, తెలివి, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక వృద్ధికి అపార ప్రయోజనాలను కలుగజేస్తుంది. వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో స్థిరచిత్తం, సమంజస సహేతుక నిర్ణయాలు వెంటనే తీసుకునే సామర్థ్యాన్ని బుధుడు పెంపుదల చేస్తాడు. బుధగ్రహ ప్రభావం సానుకూలంగా ఉండడానికి విష్ణు ఆరాధన చెయ్యాలి. సోమప్రీతి పాత్ర కార్యాలు చేపట్టాలని, పచ్చరత్నం, ఎమరాల్డ్ ధరించాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గణిత విద్య, వ్యాపార లెక్కలు, వ్యాపార చతురత ఈ గ్రహ కారకత్వాలుగా చెబుతారు. దీర్ఘాలోచనల్లో స్పష్టత, చేసే పనుల్లో విజయాలు కలిగే రోజుగా బుధవారాన్ని పంచాంగ జ్యోతిష్య పెద్దలు అభివర్ణిస్తారు. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్రస్థానములు. బుధగ్రహ దశ 17 సంవత్సరాలు ఉంటుంది. స్వభావరీత్యా బుధుడు శుభుడే. బుధ ప్రభావితులు పొట్టివారైనా చాలా గట్టివారిని, వాక్చాతుర్యం, చురుకుదనం, బుద్ధి కుశలత కలిగి ఉంటారని పంచాంగ పెద్దలు చెబుతున్నారు. విషయ జ్ఞానముందు ఆసక్తి చూపే బుధ ప్రభావితులు వృద్ధాప్యంలో సైతం యవ్వనుల్లా కనిపిస్తారని పెద్దలు తెలియజేస్తున్నారని, కళాకారులు, రచయితలుగా రాణిస్తారని చెబుతున్నారు. పసుపుపచ్చ మాలధారణ,
గద, కత్తి, డాలు ఆయుధాలుగా చేతబట్టి దేదీప్యమాన దేహకాంతితో చతుర్భుజాలు, పీతవస్త్రములు ధారణతో మృగరాజుని అద్రోహించి బుధుడు దర్శనమిస్తాడు. బుధ పూజా విధానంలో బంగారు గ్రహ ప్రతిమను రూపొందించి పూజాధికాలు చేసి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ గ్రహ అధిదేవత విష్ణువు కాగా అధిష్టాన దేవత దుర్గా. గ్రహదోష నివారణకు పెట్టాల్సిన నైవేద్యం పులిహోర, వడపప్పు కాగా దోష నివారణకు చేయాల్సిన దానం సువర్ణం. సువర్ణంతో పాటు పెసలు, హరిత వస్త్రాలు సైతం దానం చేయాలని చెబుతున్నారు. శ్రావణ శుక్ల పంచమి, వైశాఖ పూర్ణిమ బుధ పూజకు ఉత్తమ పర్వదినాలని పంచాంగ జ్యోతిష్య పెద్దలు తెలియజేస్తున్నారు. బుధగ్రహ శాంతికి చేయాల్సిన జపం 17,000 కాగా హోమాలకు వాడాల్సిన సమిధ ఉత్తరేణి. ఏ రాశుల్లో బుధుడు ఉంటే ఏ ఫలితాలు లభిస్తాయంటే, బుధుడు సూర్యునితో చేరి 1, 4, 8 స్థానాల్లో ఉంటే ఆ వ్యక్తులు రాజాదిరాజా, రాజమార్తాండ, చక్రవర్తి స్థాయికి ఎదుగుతారని, భోగభాగ్యాల్లో తేలియాడతారని జ్యోతిష్య పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక బుధుడు మిథునంలో ఉంటే ఉన్నత ఉద్యోగ అధికార ప్రాప్తి కలుగుతుండగా, కన్యారాశిలో ఉంటే అత్యున్నత పదవులు కైవసం చేసుకుంటారని వెల్లడిస్తున్నారు. లగ్నంలో బుధుడు జాతకుడు దీర్ఘాయుష్షు కలిగి ఉండడమే కాకుండా మృదు మధుర వాక్కులు, హాస్య చతురత ప్రదర్శిస్తూ అందరి మన్ననలకు పాత్రుడవుతాడు. బుధవార బుధగ్రహ ఆరాధనతో కోపతాపాలు పోయి శాంత చిత్తం, నిగ్రహ శక్తి కలుగుతుందని పురాణ పెద్దలు, ధార్మిక గురువులు, పంచాంగ పెద్దలు చెబుతున్నారు. జ్ఞానాగ్రగణ్య గ్రహంగా బుధుడికి పేరుండగా విజ్ఞాన భాండాగార ప్రముఖుడిగా గణేశునికి పేరుంది. బుధవారం బుధగ్రహ ఆరాధనతో పాటు వినాయక పూజలు చేయాలని, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని, అదేవిధంగా బుధవార ప్రియుడైన అయ్యప్ప స్వామిని ఆరాధించాలని పురాణ పెద్దల మాట. గ్రహదేవుడు బుధుడు చంద్రగ్రహ దేవుడి కుమారుడు. సౌమ్యుడిగా పేరొందిన సోముడే చంద్రుడు. శివానుగ్రహ పాత్రుడైన చంద్రుడి కుమారుడు బుధుడిని ఆరాధిస్తే వ్యాపార కార్యకలాపాల్లో విశేష రీతిలో ఉత్తమ ఫలాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక పాహి పాహి గణాధిప, పార్వతి తనయ గణాధిప అంటూ వినాయక చవితి, సంకట చతుర్థి పర్వదినాల్లో గొంతెత్తి ధ్యానం చేస్తూ వినాయక పూజ చేసుకుంటాం. అయితే సంకట చతుర్థి, వినాయక చతుర్థి కోసం ఆగకుండా బుధవార నియమాలు పాటించి ఈ రోజున వినాయక ఆరాధన చేసిన ఉత్తమ పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెప్తున్నారు. సోముడు సౌమ్యుడు సుందరుడు 27 మంది నక్షత్ర కన్యామణులకు ప్రియసఖుడు. అయితే చంద్రుడు బృహస్పతి తారాగాథగా తారాస సంఖ్యాన్ని పురాణ గురువులు చెబుతారు. ఇందులో బుధుడి పితృదేవతలుగా చంద్రుడు, బృహస్పతి ఇరువురు కనిపిస్తారు. బృహస్పతి ప్రభావం వల్ల తెలివితేటలు, చంద్ర ప్రభావం వల్ల సుందరత్వం, కపట లక్షణాలు బుధ జాతకులకు సంక్రమిస్తాయని పంచాంగ పెద్దలు, గురువులు చెబుతుంటారు. బుధబాలుని పెంచే బాధ్యత చంద్రుడు తన ప్రియ సతీమణి రోహిణికి అప్పగిస్తాడు. అందుకే బుధుని రోహిణీయుడు అని సైతం పిలుస్తారు. తన తపోదీక్ష వల్ల చంద్రుడు శివానుగ్రహానికి పాత్రుడై ఏకం శివ శిరస్సుపైనే సోముడు స్థానం సంపాదిస్తాడు. తన శిష్యుడు భక్తుడైన చంద్రునిపై శివుడికి అపార ప్రేమాభిమానాలు ఉండడంతో చంద్రకుమారుడు బుధుడికి శివాశీస్సులు శీఘ్రంగా లభిస్తాయి. బుధుడు బుద్ధి, మేధోజ్ఞాన గుణ సంపన్నుడు కావడంతో బుధ జాతకులు ప్రత్యేకించి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య ప్రముఖులు చెబుతున్నారు. బుద్ధిమంతా, శక్తివంత, తేజోవంత, కార్యవంత, శోభవంత వారంగా బుధవారాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక జ్యోతిష్య పెద్దలు అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ వారాన్ని ఇష్టపడే దైవాలందరూ కార్యసాధకులు, కర్తవ్య దీక్షాపరులుగానే పురాణాలు చెబుతున్నాయి. విఘ్నాలు తొలగించే వినాయకుడిని ఆరాధించిన భక్తులు భూమండలంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే వినాయక చవితి, గణపతి నవరాత్రులు జరిగే స్థాయిలో ఏ పండుగ వేడుకలు జరగవని ఏ ధార్మిక గురువైనా, ఏ భక్త శిఖామణి అయినా చెబుతారు.
గణపతి పూజ చేయకుండా ఏ పూజలు వ్రతాలు నోములు చేపట్టినా అవి వ్యర్థపూరితమే అవుతాయి. అందుకే ఆ గణపతి దేవుడి వినాయక చతుర్థి పూజ, నవరాత్రి మహోత్సవాలను భక్తులు అత్యంత భక్తిప్రదంగా ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. పాహి పాహి గణాధిప పార్వతీతనయ గణాధిప అంటూ పాటలు, జై జై గణేశ అంటూ ఆటపాటలు, శుక్లాం భరధరం విష్ణు అంటూ ప్రార్థన నమస్కారాలు, ఇలా అన్ని రీతుల్లో వినాయకుని సర్వవేళలా భక్తులు ఆరాధిస్తారు. ప్రత్యేకించి వినాయక చవితి, గణపతి నవరాత్రులు, సంకట చతుర్థి, బుధవార పర్వదినాల్లో గణేశ ఆరాధన అత్యంత భక్తిప్రదంగా సాగుతుంది. విజ్ఞాన వినాయకుడు, జ్ఞాన సంపన్న బుధదేవుడి పవిత్ర రోజుగా బుధవారం కీర్తింపబడుతోందని మనకు తెలుసు. గణేశ రూపం, వినాయక వాహనం, విఘ్నేశ్వర పూజలకు సంబంధించి అన్ని విషయాలు మనకు తెలుసు. అయితే బుధుడి రూపం ఎలా ఉంటుంది అంటే 4 భుజాలతో సింహవాహన రూఢుడై దూర్వాదళ గరిక వర్ణంతో చేతిలో గద, ఖడ్గం, డాలు ధరించి దగదగలాడే పసుపు పచ్చని వస్త్రాల్లో బుధుడు దర్శనమిస్తాడు. వినాయక చవితి, సంకట చతుర్థి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ఇలా వినాయక స్వామి పర్వదినాల్లో, అమ్మవారి పర్వదినాల్లో వినాయకుడు విశేష రీతిలో పూజలందుకుంటాడు. ఏ దైవ పూజలో లేని పూజా విధానం వినాయక చవితిలో కనిపిస్తుంది. ఏ దైవ పర్వదినంలోనైనా ఏకదినమో 2-3 రోజులో పండగ వేడుకలు చేస్తారు. అయితే గణపతి నవరాత్రుల్లో 9 రోజుల పాటు గణేష్ జయంతి వేడుకలు నిర్వహించి 10వ రోజు గణేష ప్రతిమల నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విశేష రీతిలో 9 రోజుల పాటు పూజాధికాలు అందుకున్న బుజ్జి వినాయకులు, బొజ్జ వినాయక ప్రతిమలను జలంలో నిమజ్జనం చేసి గంగమ్మ తల్లి సన్నిధికి గణపయ్యను సాగనంపుతారు. వినాయక చవితిని వినాయక ఆరాధన పర్వదినం, వినాయక నవరాత్రి ఉత్సవాలుగానే కాక ప్రకృతి పండుగగాను ఈ పర్వదినాలను నిర్వహించుకుంటారు. ప్రకృతిలోని తరువుల్లో లభించే పత్రిని వినాయక పూజలో వినియోగిస్తారు. 21 రకాల పత్రాలు, ఎన్నో జాతులకు చెందిన పుష్పరాజాలు, కుడుములు, ఉండ్రాళ్ల నైవేద్యాలతో అఖండ రీతిలో వినాయక చవితి సంబరాలు, నవరాత్రి వేడుకలు చేసుకుంటారు. అయితే సంకట చతుర్థి, వినాయక చతుర్థి పర్వదినాల్లో మాత్రమే కాకుండా ప్రతి బుధవారం వినాయక వారంగా గుర్తించి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాధికాలు చేస్తారు. వినాయక చవితే కాదు, పర్వదినం, శుభకార్యం, పూజ, ఆరాధనలైన తొలి పూజలందుకునే దేవుడు గణపతి దేవుడే. వినాయక చవితి నాడు సైతం ప్రథమంగా పసుపు గణపతిని పూజించాకే వినాయక చవితి పూజలు చేస్తారు. వినాయక చవితి కేవలం పూజలు, మంత్రాలు, వ్రత కథలు, ప్రసాదాలే కాకుండా మత సామరస్యాన్ని, సంఘీభావాన్ని పెంపొందించే పండుగగా వినాయక చవితికి పేరుంది. వినాయకుడి పూజలు, సంకట చతుర్థి, వినాయక చవితి, గణపతి నవరాత్రులు, గణేశ రూపం, వినాయక వాహనం, చంద్రగర్భభంగం, చవితి చంద్రుడు, సమంతకమణి, సత్రాజిత అనుచితర ప్రవర్తన, శ్రీకృష్ణ నీలాప నిందలు, ఇలా వినాయక చవితి గురించి మనకు సమస్తం తెలుసు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తి శ్రద్ధలతో వినాయక ఆ వేడుకలు ఎంత ఆనందోత్సాహాలతో చేసుకుంటామో ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. అయితే బుధవార దేవుళ్లుగా పేరున్న వారిలోనూ దేవుడు వినాయకుడు ఉన్నాడు, గ్రహదేవుడు బుధుడు ఉన్నాడు. బుధుడికి సంబంధించిన విషయాలు కొంత తెలిసినా అన్నీ అందరికీ తెలియకపోవచ్చు. బుధుడి గ్రహ పూజలు, ఆరాధనలు, బుధరూపం ఎలా ఉంటుందనే విషయాలు గమనిస్తే బుధుడు తారాంశ శశాంకుల కుమారుడని, రోహిణీ నక్షత్రమాత పెంపకంలో పెరిగినవాడని, బుద్ధికుశలుడని, సుందర రూపుడని, ఆగ్రహానుగ్రహ 2 లక్షణాలు కలవాడని తెలుసుకున్నాం. అయితే బుధుని రూపాన్ని పరిశీలిస్తే 4 భుజాలు కలవాడిగా బుధుడు పేరొందాడు. ఓం శ్రీమాత్రే నమః అని భక్తులతో పూజలందుకునే జగన్మాత వాహనమైన సింహవాహనాన్ని, అమ్మవారు ఆసీనులైన ఆ టీవీని చూసి తాను సింహవాహనం అధిరోహించాలని బుధుడు భావించాడో ఏమో కాని బుధుడు సైతం సింహవాహన రూఢుడై దుర్వాదళ గరిక వర్ణంలో చేతిలో గద, ఖడ్గం, డాలు ధరించి ధగధగలాడే పసుపు పచ్చని దుస్తుల్లో బుధుడు అందాల చంద్రుడి ముద్దుల తనేడుగా సుందర రూపుడుగా దర్శనమిస్తాడు. జ్ఞానస్వరూపుడైన బుధుడు వివేకం, వాక్చాతుర్యం, నైపుణ్యాలు,
విశ్లేషణాత్మక ఆలోచనలకు పాలకుడని, హరిత శోభిత వస్త్రాలు ధరించి బుధగ్రహ ఆరాధన చేయాలని, ఇదే రోజు ఆరాధనీయ దైవమైనటువంటి గణపతికి గరికతో పూజ చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. బుధవారం నాడు వినాయకుడు, బుధుడు, శ్రీకృష్ణుడు, అయ్యప్ప స్వామి ఇలా సకల దేవతల ఆరాధన చేయవచ్చు. అయితే జ్యోతిష్య పంచాంగ శాస్త్ర పండితుల వారశాస్త్ర ప్రకారం బుధవారం బుధగ్రహానికి, వినాయక దైవానికి విశేష రీతిలో పూజలు చేస్తే అపార పుణ్యఫలాలు లభిస్తాయని అంటున్నారు. ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.